మీరు గెలిస్తే మీరు ఎట్లా మారుస్తారు? అదే అంటే వీళ్ళే మార్చట్లే, మీరు ఎట్లా మారుస్తారు? మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మీరే అన్నారు ఇంతకుముందు ఒక ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అసెంబ్లీకి అడుగు పెట్టినప్పుడు వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ ఉంటారు, బీజేపీ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. మరి బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ కండువా కప్పుకొని అసెంబ్లీలో పోతాడు. పోవచ్చు అట్లా పోవద్దు. కాకపోతే కండువా డైరెక్ట్గా కప్పుకోకుండా ఆయన గుండెలో కప్పుకొని పోతాడు. ఇక దేనికోసం? బీఆర్ఎస్ కోసం పనిచేస్తాను పోతాడు. నిజంగా ఎవరి కోసం పనిచేయాలి? చట్టసభలో ఉన్న వాళ్ళు అట్లా ఉన్నది కాబట్టి అన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా గతంలో ఉన్న కూడా టీచర్ల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల్ని తీర్చలేకపోతాను, గట్టిగా మాట్లాడలేకపోతాను. అయితే నేను ఏమంటున్నా అంటే దీనికి అందుకే ఎవరిని గెలిపించుకోవాలి? మరి ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కు ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు పని చేయట్లేదు. ఇది ప్యూర్గా ఏనికి అంటున్నాం మనం? పట్టభద్రుల ఎన్నిక అంటున్నాం. నాకు తెలిసి అంటే ఆలోచన పరులు కావచ్చు, పార్టీలకు అంటే సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులకు కావచ్చు, లేకపోతే